अस्सलाम वालेकुम नाज़रीन, आप देख रहे हैं इदराक न्यूज़। आइए डालते हैं आज की ताज़ा खबर पर एक नज़र। खुशामदीद नाजरीन, इदराक न्यूज़ ऑफ इंडिया में आप सभी का खैर मकदम है। आइए बढ़ते हैं आज की अहम खबर की जानिब। साबिक वजीर श्रीनिवास गौड़ ने साला बारी से तबाहशुदा फसलों का मुआयना किया। उन्होंने महबूब नगर मंडल के तहत बोकालोनी पल्ली, रामचंद्रपुर, तेलुगु गोडियम, जमीसतपुर और दिगर देहात का दौरा किया। खातून किसान ज्योति ने आंसू बहाते हुए कहा कि वो किराए पर खेती कर रही थी और सालाबारी की वजह से इसे काफ़ी नुकसान उठाना पड़ा। साबिक वजीर श्रीनिवास गौड़ ने इसकी माली मदद की। किसानों ने साबिक वजीर की तवज्जो में ये बात लाई कि जब इन्होंने महकमे ज़राअत के ऑफिसरान को फ़ोन किया तो इन्हें बताया गया कि वो छुट्टी पर है। तेलंगाना का किसान मायूस कुन सूरत हाल से दो चार है। जिन किसानों ने बगैर चारे के काश्त की थी, इनके चावल की फसल को सालाबारी के बाद नुकसान पहुंचा। जब वो कटाई के मरहले में थे, सालाबारी से 10 फसलें तबाह हुई तो किसानों को तसल्ली देने कोई नहीं आया। अहलकार फौरी तौर पर खेत का दौरा करे और फसल के नुकसान का जायजा ले। फी एकड़ ₹40 फी घंटे की शरह से माली इमदाद फराहम की जाएगी। फौरी इमदाद के तहत ₹10,000 दिए जाएंगे। हम मसले को केसीआर की तवज्जो में लाएंगे। केटीआर अगर हुकूमत हमारा साथ नहीं देती तो हम किसानों की जानिब से इंसाफ मिलने तक लड़ेंगे। किसानों को किसानों की यकीन दहानी नहीं मिली, कर्ज मुआफ़ी नहीं। कांग्रेस हुकूमत ने किसानों को धोखा दिया। साबिक वजीर के साथ लाइब्रेरी ऑर्गेनाइजेशन के साबिक चेयरमैन राजेश्वर गौड़, मार्केट कमेटी के साबिक चेयरमैन अंजनेलू, महबूब नगर मंडल बीआरएस पार्टी के सदर देवेंद्र रेड्डी, PACS के चेयरमैन राजेश्वर रेड्डी, सीनियर लीडर रविंद्र रेड्डी, श्रीनिवासुलु राजगोपाल यादव, साबिक DPACS अशोक पल्ली, सुरदोनी, साबिक डिप्टी PACS के सदर राजेश्वर रेड्डी भी इस मौके पर मौजूद थे। आया यादव बोकलू नेपली पार्टी के सदर, तिरुपतैया साबिक मार्केट कमेटी डायरेक्टर चिन्नैया यादव, पार्टी के सीनियर लीडर मारुति गौड़, नागुलू वेंकटैया और दिगर ने भी इस मौके पर शिरकत की। ऐसे ही ख़ास और अहम खबरों से अपडेटेड रहने के लिए चैनल को लाइक करें, शेयर करें और फॉलो करना ना भूलें। నేను వారం అయితే 3-4 లక్షలు చూసుకునేదాన్ని ఏముంది సార్ చెప్పున్నా నేను ఎట్లా బతుకుతారు ఇప్పుడు? నేను ఈ కమ్ములు గవర్నమెంట్ తో నేను కొట్లాడతామా, నేను కొట్లాడిపిస్తా. రైతు దండుగా సార్, రైతే దండుగా. ఈ రోజు రైతే దండు జాబులు చేసిన వాళ్ళదాన్ని ఎంత బాగుంది సార్. రైతు దండుగా, రైతు దండుగా సార్. రైతు బీమా రుణమాఫీ కనీసం బురద కక్కుతున్నాం సార్ మేము. ఒక ముద్ద నోట్లకెడనికి ఇట్లా పోతలేదు, ఇది ముద్ద పోతలే సార్. ఇంత కష్టపడు, నీకు నెల శాలరీ పడితే ముద్ద కమ్మగా తింటావు, నేను తింటానా సార్? ఇది చెప్పు సార్. నేను ఈ రోజు సార్ మస్తు సార్. ఒక జాబ్ ఉన్నాడు కమ్మగా తింటే ఒక రైతు నా గోడి వినిపించు సార్ అందరికి. నా గోడి అందరు రైతులకు న్యాయం చేశారు. నేను ఇప్పుడు ఇది ఇంకా పచ్చి గడ్డి, ఇంకా పచ్చి కదా. ఇంత పచ్చి దానికే ఇంత కాలిపోయిందంటే ఒట్టి అయితే అసలు ఇది గడ్డి కూడా పనికిరాదు.
గడ్డి కూడా తినే ఒక అవసరం. ఇంత పని అయినా గడ్డి పడేది. అరే చూడు ఈ పచ్చిది పోయిందిరా భయ్ ఏమొస్తుంది ఇంత మన్నా మాట రాత్రి వచ్చినా మేము కొట్టలేక రాత్రి రామచంద్ర అవతల పక్కన కానీ ఇతల పక్క అయితే మొత్తం కంప్లీట్ నేను ఈ కౌలు చేసి ప్రభుత్వం రైతులకు ముంచి పడేసి ఒకసారి చేసాల్సింది వారికి ఆ చెట్టు వారికి ఖర్చు కాడికి పెట్టుకున్నాం ముఖ్యమంత్రిని అడుగుతా. ముఖ్యమంత్రి నువ్వు సొంతం జిల్లా ఉండి సొంతం జిల్లా ఉండి నువ్వేం చేస్తున్నావు? మరి సొంతం జిల్లాలో నువ్వు సాయం లేకపోతే కాదు సార్, నైట్ వాడు పోన గంటలకి ఇప్పుడు నా బతుకుదేరు ఇప్పుడు వస్తుంది సార్. గవర్నమెంట్ కొట్లాడతా అగ్రికల్చర్ మన ఏడీ గారు బాగున్నా. ఇప్పుడు బొక్కలోనిపల్లి, కోడూరు, రామచంద్రపూర్, చౌదరిపల్లి, జమేశ్వరపూర్ మొత్తం వడగండ్ల వాన పడి దాదాపు 800 ఎకరాలు మొత్తం రోడ్ల మీద పడ్డదంతా. ఇంతవరకు మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ ఎవరు రాలేదు అక్కడికి. అగ్రికల్చర్ నేను ఇక్కడే ఉన్నా. నేను అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే నేను సెల్లో ఉన్నా అని చెప్పిండంట. ఇప్పుడు కాదు ఏడీ గారు, మీరు కలెక్టర్ గారు ఇమ్మీడియట్గా చూడాలా, ఇమ్మీడియట్గా మీరు రావాలా. ఇక నేను స్పీకర్ పెట్టినా, ఫోన్ స్పీకర్ పెట్టినా, రైతులు వింటున్నారు, స్పీకర్ పెట్టినా. నేను దాదాపు 1000 ఎకరాలు పోయింది మొత్తము. తక్షణ సాయం చేయాలి, పర్మనెంట్ సాయం చేయాలి. ఇప్పుడు మనం కౌలు రైతులు కానీ కౌలు రైతులకు పోయింది రైతు బంధు, ఎవరికి ఉన్న రైతుకి లేదు, కౌలు రైతుకి ఎక్కడ. మరి ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా రాండి, మీరు వచ్చి చూడండి, చూసి మీరు తక్షణం సాయం. ఇప్పుడు ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వాలి వీళ్ళకు. ఎకరాకు 40,000 చొప్పున ప్రజెంట్ ఒక 10,000 చొప్పున ఇచ్చేయండి. తర్వాత గవర్నమెంట్ చూసిన మిగతాది చేయండి. మీ దగ్గర ఫండ్స్ ఉంటాయి కదా, కలెక్టర్ దగ్గర ఉన్న ఫండ్తోన ఇమ్మీడియట్ గా సాయం చేయండి, తక్షణ సాయం చేయండి. తక్షణ 10,000 20,000 చేసి తర్వాత గవర్నమెంట్ రాయండి. 1 నెల రోజులు టైం తీసుకుంటారు. 1 నెల రోజులలో ఎకరాకు 40,000 చొప్పున ఇవ్వండి. ఇప్పుడు వాళ్ళు చచ్చిపోతామంటారు రైతులు అందరూ. ఎట్లా చెప్పండి, ఇట్లా చేయండి. దృష్టి తీసుకెళ్ళి ఇమ్మీడియట్ తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే ఏడుపు కంటికి తుడిచిపోతే కాదు. ఇట్లా మీరు వచ్చిరంటే, మీరు కలెక్టర్ గారు వచ్చిరంటే వాళ్ళకు చూడండి ఏడబడ్డదో అదే కనీసం 5% పనికి వస్తా చూడండి. 5-10% పనికొచ్చినా మీరు ₹1 ఇవ్వకండి. 100కు 100% నష్టం జరిగిపోయింది. మీరు ఇమ్మీడియట్ గా డబ్బులు ఎకరాకు 40,000 చొప్పున మేము అడుగుతున్నాము. డైరెక్ట్ గా ఇమ్మీడియట్ గా వాళ్ళ అకౌంట్లో వేయండి, తక్షణ సాయం చేయండి. వచ్చి చూసిపోతే కాదు. మీరు వస్తామంటే మేము వెయిట్ చేస్తాము. ఇక్కడ కలెక్టర్ గారిని అడుగు వస్తాంటే మేము వెయిట్ చేస్తాం. వీడు అందరూ ఉంటాం. ఏం చేయాలి మీకు వచ్చిన మీరు ఒకవేళ ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం రైతుల తరఫున. మేము 10 ఏళ్ళు రైతులను బతికించుకున్నాం, కానీ ఇదేందా ఇంత అన్యాయం. డబ్బులతోనే రండి, ఉట్టిగా రాకండి. ఉట్టి వచ్చిపోతే మాత్రం ఊరుకోండి. ఈయన కూర్చుంటాను, రండి, మాట్లాడండి. డబ్బులు తీసుకొని రండి. ఎకరకు 10,000 చొప్పున ఇవ్వండి, మిగతా 30,000 టైం తీసుకొని. తెలంగాణ రైతాంగం ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది, దిక్కు తోచని స్థితిలో ఉంది. 10 ఏళ్ల క్రితం ఎక్కడో బతకడానికి బొంబాయి, దుబాయ్ పోయిన వాళ్ళు వాపసు వచ్చి మళ్ళీ నాగలు పెట్టి ఇంత చక్కగా చిక్కగా అయ్యారు రైతు బంధు పడంగానే. ఇక నువ్వు 15,000 ఇస్తాము రైతులకు, ఎకరాకి ఇస్తాము, కౌలు రైతులకు ఇస్తాము, మళ్ళీ ఉన్న రైతులకు ఇస్తాము. ఆదాయం ఎట్లా ఉంచుకోవాలో మాకు తెలుసు. 100 ఏళ్ల చరిత్ర ఉంది మా కాంగ్రెస్ ప్రభుత్వానికి. అది చేస్తాం, ఇది చేస్తాం అని ఆకాశానికి నిచ్చినేసిండ్రు. ఇప్పుడు రైతులకు గొంతు కోసి పడేసిండ్రు.
రైతు బంధు లేదు, అసలు రైతులకే లేదు. కౌలు రైతులకి ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. ఇలా జ్యోతిని చూస్తే నేను చచ్చిపోతా సార్ అంటారు ఈ రైతులు. అందరూ కూడా చెమట రక్తంతో సార్ ఆదివారం పూట 1/4 కిలో కూర తిందామంటే కూడా పిండి సంచుకు వస్తాయని చెప్పి మేము తిండి కడుపు కట్టినాం సార్ అని చెప్తున్నాం. వాళ్ళని చూస్తే కళ్ళకి నీళ్ళు వస్తున్నాయి. తిండి తిప్పలు లేకుండా చేను నాటేసుకొని కోత దశకు వస్తుంది. ఇంకా 15 రోజులు అయితే వడగండ్ల వాన పడ్డది. కౌలు రైతులకు కౌలు ఇప్పుడు ఆడున్నామే జ్యోతి కౌలు రైతు 10 ఎకరాలు కౌలు తీసుకున్నాను. కౌలు రైతుకు పైసలు లేవు, ఉన్న రైతుకు పైసలు లేవు, వడగండ్ల వాన పడ్డది. రుణమాఫీ అయిందని ఎవరికి రుణమాఫీ కాలేదు. ఇప్పుడు ఉన్న వాళ్ళందరికీ కూడా కాలేదు. ఎవరికైందో తెలియదు. ఏ ఊర్లో అయిందో పోదాం పసుపు చూపించబడి ఎవడు రాడు. రైతు బంధు లేదు, రుణమాఫీ అయితే ఆడ 10-20%, 30% ఏంటిది, 100% ఎవరికి కాలేదు. కరెంటు లేదు. ఇక చూస్తే వాళ్ళకి పుట్టేడు దుఃఖం ఉంది. పుట్టేడు దుఃఖం రైతులకు ఉంది. సరే ఇప్పుడు దాని గురించి సమస్య రైతుల గురించి ఖచ్చితంగా రైతులు కన్నెర చేస్తారు, ఎవరు తిరగనీయరు. ఇప్పుడు ఇమ్మీడియట్గా బాధపడకే. ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులకు ఇమ్మీడియట్గా ఎకరాకు 40,000 చొప్పున ఇమ్మీడియట్గా ఇవ్వాలి. ఇప్పటి వరకు అగ్రికల్చర్ ఆఫీసర్ లేడు, జిల్లా ఆఫీసర్ లేడు, కలెక్టర్ లేదు, ఎవరు లేరు. ఇక మేము వచ్చిన తర్వాత వస్తారు, వచ్చి చూసిపోతారు అంతే. రాస్తాం, పీక్తాం, అదంతా కాదు. రాసేది పీసేది కాదు. రైతులకు వచ్చి తక్షణ సాయం ఎకరాకు 10 చొప్పున ఇచ్చిపోండి. మిగతా 30 రూపాయలు 10 రోజులు 15 రోజులు చేస్తారు చూడండి. ఇవాళ ఇక్కడ అందరూ కూడా మా రైతు సంఘం సింగుడు చైర్మన్ ఉన్నాడు, రైతు సంఘం అధ్యక్షుడు ఉన్నాడు, రైతులు ఉన్నారు, అన్నీ ఉన్నారు, అన్ని పార్టీలు ఉన్నారు. ఇక్కడ ఒక పార్టీ అనేది లేదు. ఇక్కడ అందరు కన్నెర చేస్తున్నారు. రైతులకు సాయం చేయకపోతే మాత్రం మేము ఊరుకునే ప్రసక్తి లేదు. ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. ఇవాళ ఆశపడ్డారు కేసీఆర్ గారు, కానీ ఇంకా చాలా చేస్తారని ఆశపడ్డారు రైతులు. ఆశపడి ఇలా గొంతులు కోసుకున్నారు. వాళ్ళ చేతులు వాళ్ళు నరుక్కున్నట్లు అయిపోయింది. ఇలా కనుక రైతులు జ్యోతమ్మ నువ్వు కానీ పెద్ద మనిషి ఏం పేరు వెంకటే, నువ్వు అట్లా ఏడవకు, బాధపడద్దు. ఏడిసి తెచ్చేది ఏం లేదు. కొట్లాడదు. మీ తరఫున మేము ఉన్నాం, కొట్లాడానికి మేము ఉన్నాం. కేసీఆర్ గారి దృష్టి తీసుకెళ్తా, నేను అసెంబ్లీలో కూడా మాట్లాడమని చెప్తా. సాయం చేయకపోతే ఏం చేయాలో మనం అందరం కలిసి రైతు మీ అంతా మేము ఉంటాం. అంటే రైతులేమో అగ్రికల్చర్ ఆఫీసర్లు రాలేదని చెప్తారు. మీరు మాట్లాడినప్పుడేమో ఆయన క్షేత్రస్థాయిలో మేము రిపోర్ట్ చేసినామని అంటారు. ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్ మాట్లాడితే జిల్లా అధికారి అయినా ఇక్కడనేమో రైతులందరూ ఏం చెప్పిండు, ఫోన్ చేసినాము అగ్రికల్చర్ ఆఫీసర్, మేము యాదో ఊరుకోయినా రేపు వస్తా అని చెప్పని బొగ్గనపల్లి గ్రూప్ లో కాంగ్రెస్ బాబాయ్ పెట్టిండు. కావాలంటే చిన్న గ్రూప్ ఓపెన్ చేసాం. మేము చెప్తేనేమో అది ప్రతిపక్ష పార్టీ మాట్లాడుతున్నాం సార్. కాంగ్రెస్ బాబాయే గ్రూప్ లో పెట్టినాడు. అగ్రికల్చర్ ఆఫీసర్ ఫోన్ చేస్తే రెస్పాన్స్ ఇస్తలేడు, లేడు, ఈడుకోయినా అని చెప్తున్నాడు. అలా జిల్లా ఆఫీసర్ ఏమో పంపించిన అంటాడు. అసలు పంపించిన ఆయనేమో నేను ఈ ఊర్లోనే లేను, వరంగల్ పోయినా ఆయన చెప్తున్నాడు. కలెక్టర్ లేదు, ఎవరు లేకుండా ఇప్పుడు వీళ్ళ మీద అమాయకులు కదా, రైతులు ఏదనే వాడు కాదు. అన్నం పెట్టిన రైతు ఇవాళ రైతు ఏడిచిందంటే ఈ రాజ్యం బాగుపడదు. రైతు ఏడిచిన రాజ్యం ఎక్కడ బాగుపడే చరిత్రలు కూడా లేవు. ఇమ్మీడియట్గా వీళ్ళకి స్పందించాలి. వీళ్ళకి సాయం చేయకపోతే మాత్రం ఖచ్చితంగా మేము ఆందోళన చేస్తాం. న్యాయం జరిగే వరకు వదిలిపెట్టాం. ఇస్తాన రైతు బంధు ఇచ్చేంత వరకు. రైతు బంధు ఎలక్షన్లకు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే మాత్రం మరి ఎవరిని కూడా రైతులు తిరగనియరు, ఊర్లో కూడా రానియరు. ఇప్పుడే చెప్తున్నారు సార్ అని. కొట్లాడదాం, సావకండి దయచేసి చెప్తున్నా. ఇప్పుడు ఇంతకుముందు చచ్చిపోతా అని సస్తే ఏం చేస్తారా, 2 రోజులు ఏడుస్తారు, బాగా చేస్తారు. కానీ అప్పులు నువ్వు చచ్చిపోతే అప్పులో మాఫీ చేస్తాడా, నీ భార్య పిల్లతో వసూలు చేస్తావు. అదే నువ్వు కొట్లాడి ఎదిరించి కొట్లాడనుకో, గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తాయి. మేము వాళ్ళు వస్తాం కదా, చేస్తాం, మేము ఖచ్చితంగా చేస్తాం.